హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు కర్ణాటక రాష్ట్రం హంపీలో ఉన్న విజయ విఠల దేవాలయం గురించి తెలుసుకుందాం. విఠల ఆలయం ఎంతో అద్భుతమైన ఆలయం. ఇది విష్ణుమూర్తి యొక్క ఆలయం. ఈ ఆలయం 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించారు. ఈ ఆలయంలో రాతి రథం, సంగీతాన్ని పలికించే సరిగమప స్తంభాలు ఉండటం ప్రత్యేకం. ఈ ఆలయానికి విజయ విఠల ఆలయం అని పేరు కూడా ఉంది. అయితే ఈ ఆలయం విఠలుని ఆలయం అయినా ఇక్కడ విఠలుని విగ్రహం లేకపోవటం విశేషం. ఎందుకంటే మహమ్మదీయులు చేసిన దండయాత్రల వల్ల విజయనగర సామ్రాజ్యంలో ఉన్న సంపద అంతా 6 నెలల పాటు దోచుకోవటమే కాదు, అక్కడ ఉన్న ఆలయాలు అన్నీ ధ్వంసం చేశారు. ఆ సమయంలో పురందాసుడనే కవి ఇక్కడ ఉన్న పాండురంగ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మహారాష్ట్రలో ఉన్న పండరాపూర్లో పెట్టారని అంటారు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని విజయ విఠల పాండురంగ అని పిలిచేవాళ్ళు. పండరాపూర్కి చేరుకున్నాక ఆ విగ్రహాన్ని పాండురంగ విఠల అని పిలుస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ గోపురం. ఈ గోపురాన్ని సగం రాయితోనూ సగం ఇటుకతోనూ నిర్మించారు. ఇక్కడ నుంచి గుడి లోపలికి ఎంటర్ అయితే మనకు రైట్ సైడ్ కళ్యాణ మండపం, సంగీత మండపం, ఆలయం, సభా మండపం ఉంటుంది. కళ్యాణ మండపం వెనక వైపు వంటగది, ధర్మశాల ఉంటుంది. ఈ దేవాలయాన్ని హిందూ వాస్తు ప్రకారం కట్టించారు. ఆగ్నేయంలో వంటగది ఉంటుంది. ఇదంతా ధర్మస్థలం. ఇటువైపుకి వస్తే ఈ మండపాన్ని భజన మండపం అని అంటారు. విజయనగర కాలంలో ఇక్కడ పురందాసుడు అనే కవి వచ్చి ఉదయం సాయంత్రం భజన కీర్తనలు చేసేవారట. దాని పక్కనే రాతి రథం ఉంది. మనం 50 రూపీస్ నోట్ చూసినట్లయితే దానిపైన ఉండే బొమ్మ ఈ రథమే. ఇది ఏకశిలా రథం. మన ఇండియాలో ఇలాంటి రాతి రథం 3 చోట్ల ఉంటుంది. ఫస్ట్ వన్ ఒరిస్సాలో ఉన్న కోనార్క్లోను, సెకండ్ వన్ తమిళనాడులో ఉన్న మహాబలిపురంలోను, థర్డ్ వన్ ఇక్కడ. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు గారు ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాతి రథాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కట్టించారని అంటారు. ఆ కాలంలో ఈ రాతి రథానికి ఉన్న చక్రాలు తిప్పేవారట. కానీ ఇప్పుడు డిస్ట్రాయ్ అవుతాయని చెప్పేసి సిమెంట్తో అవి కదలకుండా ఫిక్స్ చేసేశారు. ఈ రథానికి ముందు గుర్రాలు ఉండేవి. మహమ్మదీయులు నాశనం చేయడం వల్ల ఇప్పుడు షోగా ఏనుగులను పెట్టారు. ఈ రథం మధ్యలో చూసినట్లయితే విఠల పాండురంగ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. సంగీత మండపం. ఈ మండపానికి 56 సంగీత స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలను గంధపు చెక్కతో వీటితే చాలు, అందులో నుంచి సప్తస్వరాలు వినిపిస్తాయి. కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం చూసినట్లయితే రాయల్ లుక్ వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. ఇక్కడ రాయల్ మ్యారేజెస్ జరుగుతాయట. ఈ చెట్టుని దేవగన్నేరు చెట్టు అంటారు. దీనికి 160 సంవత్సరాలు ఉంటాయి. ఈ చెట్టుకున్న స్పెషల్ ఏమిటంటే ఆకులున్నప్పుడు పువ్వులుండవు, పువ్వులున్నప్పుడు ఆకులుండవు. ఈ గుడి ద్వారానికి అటు ఇటు జయ విజయ శిల్పాలు ఉంటాయి. ఈ ద్వారానికి లెఫ్ట్ సైడ్ చూడండి, 15th సెంచరీలో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఈ స్తంభాన్ని చూస్తే రామాయణం కథనం అంతా మనకు కనిపిస్తుంది. మనం గుడి లోపలికి వెళితే గర్భగుడిలో మనకి విగ్రహాలు కనిపించవు. ఇక్కడ రుక్మిణి విఠల విగ్రహాలు ఉండేవి. అయితే ఇక్కడ విగ్రహం మహారాష్ట్రలోని పండరాపూర్కి చేరుకున్నాయని అంటారు. ఇక ఈ గుడికి ప్రదర్శనలు చేద్దాం.
గుడి ప్రదర్శనలు చేసినట్లయితే ఇలా అండర్ గ్రౌండ్కి వెళ్ళి ప్రదర్శనలు చేయాలి. కిందకి వెళ్తే చాలా బాగా అనిపించింది. సన్లైట్ ద్వారా న్యాచురల్ లైట్ వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. ఒక శిల్పంలో 4 రకాల శిల్పాలు కనిపించేటట్లు చెక్కారు. ఇలా చూస్తే ఒక మంకీ తన పిల్లను ఎత్తుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇలా చూస్తే కప్పలాగా కనిపిస్తుంది. ఇలా చూస్తే నాగలింగం లాగా కనిపిస్తుంది. ఇలా చూస్తే హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల వేషధార వ్యక్తులతో గుర్రాలు కనిపిస్తాయి. ఈ ఆలయం ముందట విఠల బజార్ ఉండేది. అందులో గుర్రాలు అమ్మేవారు. ఈ గుర్రాలను అమ్మడానికి విదేశీయుల నుంచి కూడా చైనీస్, పర్షియన్స్, అరబిక్, పోర్చుగీస్, మంగోలియన్స్ వంటి వారు కూడా ఇక్కడ వచ్చి గుర్రాలు అమ్మడం కానీ కొనడం కానీ చేసేవారట. ఇవండి ఈ దేవాలయం యొక్క విశేషాలు. ఈ దేవాలయం గురించి అంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.